ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ బంగారు పాదలు కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు కూడా పాఠం ద్వారా నేను స్తుతించి ఘనపరచడానికి నేను మీరు సహాయపడుతూ వచ్చారు దేవా. కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా మాటలు వ్యర్థము, నా ఆలోచన వ్యర్థం ప్రభా. నాన్న వాటిన్నిటిని ప్రభు మీరు దూరం చేయండి. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆత్మీయ జీవితానికి ఏ అవసరమో ప్రభు ఆ మాటలు తండ్రి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించు నెల ప్రభు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాకని సెలవిచ్చినాడు. ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు వినటానికి, గ్రహించడానికి తండ్రి సహాయించండి ప్రభు. కృప చూపించండి నాన్న. చేరి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సమయం ఎంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లలు కూడా ప్రభా మీ స్వాధీనం ఉంచుకోండి తండ్రి. మమ్మల్ని కూడా ప్రభా మా దృష్టి, మా గమనం నాన్న మీ వైపు చూడగట్టుకు సహాయించండి తండ్రి. దేవా మీరు ఏదైనా మాతో మాట్లాడాలని తపన, ఆలోచన ప్రభా అటు మన ప్రభా మా హృదయంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చి ఖాళీగా వెళ్లకుండా దేవా ఒక్క మాటైనా మా హృదయంలో ప్రభా మీరు మాట్లాడినట్లుగా ప్రభా మేము వినట్లుగా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సమయాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించి నిలబడుతున్నాను. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనరాలు ప్రభా నా గొంతును తాకండి ప్రభా. నా గొంతును మీరు ముట్టండి ప్రభా. సహాయించండి ధారాళంగా ప్రభా. నా తండ్రి నా నోట మీ మాటలను గ్రహించమని దేవా మీరు సహాయపడమని సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ని చదువుదాము. అపోస్తల కార్యము తీయండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయము. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 14 వచ్చింది. 16, 14 సారీ మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచ్చింది. చదివిన తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచ్చిన అందరం చదివచ్చిన వాళ్ళం కలిసి ఆ మాటలను చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచ్చిన అందరం చదివచ్చిన వాళ్ళం కలిసి చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన అదొచ్చారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. ఎందుకు పిలిచినాడంట దేవుడు అంటే మనం ఏమైనామంట. అయితే మీరు చీకటిలో నుండి మొదట మనం ఎలా ఉన్నామంట, చీకటిలో ఉన్నాం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచినాడు. ఏం చేస్తున్నాడంట, పిలిచినాడు. ఇక్కడ పిలువబడిన వారిని మనము చూద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 14 వచనం చదువు. అప్పుడు లూదియైనను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. చాలు. ఇక్కడ అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14 వచనంలో అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఏం పేరు? లూదియా. ఆమె పేరు ఏం పేరు? లూదియా. ఈమె పేరుకి అర్థం ఏంటంటే దివిటి. దివిటి అంటే తెలీదా? అంటే మీరు ఎప్పుడు పెట్టలేదే? దివిటి అంటే దీపం. దీపాన్ని ఏమంటారు? దివిటి. ఆమె పేరుకి అర్థం ఏంటంటే దివిటి. దివిటి అంటే వెలుగు.
ఏముంది? మనం ఇందాక చదివాం కదా, ఏం చేసినంట? చీకట్లో ఉన్న మనల్ని ఏం చేసినంట? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు. ఆమె పేరుకి ఏమని అర్థం ఉంది? వెలుగు. దివిటి అంటే వెలుగు. ఆమె తన పేరుకు వెలుగు. చూద్దాము ఇక్కడ మనం కూడా ఏమై ఉన్నామంటే ఒకప్పుడు ఎపిఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎపిఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 5:8 చదువు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏమంట? పూర్వం ఏమైనామంట? చీకటై. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం పూర్వము ఏమైనామంటే చీకటిలో ఉన్నాం. ఈ లోకం అనే మన మనోనేత్రాలు ఏం చేయబడినాయంట? మూయబడినవిగా ఉన్నాయి. మన కళ్ళు మూయబడితే అంతా ఎట్లా కనబడుతుంది అంటే చీకటిగానే కనబడుతుంది. మన యొక్క బ్రతుకు ఎలాంటిదంటే చీకటిలో జీవిస్తూ ఉన్నవారు. చీకటిలో నడిచేవాడు ఎటు వెళ్తాడో తెలియదు. చీకట్లో ఏదైనా చెడు జరిగేది కానీ, దొంగతనం జరిగేది కానీ, మోసం జరిగిన, చేయరాని తప్పు జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే చీకటిలోనే జరుగుతుంది. వెలుగులో చేయడానికి ఎవరికి కూడా ఇష్టమో ఉండదు. దొంగతనం చేసేవాడు వచ్చి వెలుగులో చేస్తాడా? పగలు చేస్తాడు వచ్చి అంటే అంత చీకటిగా ఉన్నప్పుడు చేస్తాడు. అటువంటి చీకటి మన బ్రతుకులను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆదిలో దేవుడు మొదట ఏం కలుగజేస్తూ వచ్చినాడంటే వెలుగును కలుగజేస్తూ వచ్చినాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు మనము ఎలాగున్నామంటే ఆదాము అవ్వలు మొదట వెలుగులోనే నడుచుకుంటూ వచ్చినారు. వారు పాపం చేయడం ద్వారా ఏం చేయబడుతూ వచ్చినారు? వారు చీకటిలో జీవిస్తూ వచ్చినారు. అంటే పాపం చేయడం ద్వారా వారి యొక్క మనోనేత్రాలు ఏం చేయబడ్డాయంటే మూయబడినవిగా చూస్తాం. మనము వారి సంతానంలోంచి వచ్చిన వారమే మనం కూడా. అందుకే పూర్వం మీరేమై అన్నారు? చీకటై ఉంటిరి. చీకటిలో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వెలుగులోనికి పిలిచినాడు. తన వెలుగులోనికి పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అంటే దీపం ఏం చేస్తుంది చెప్పండి? ఒక క్యాండిల్ ఏం చేస్తుంది? అనేకమైన వాటిని వెలిగించేదిగా చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టదు. ఏమంట? దీపాన్ని వెలిగించి ఎవరి కనపడకుండా దాన్ని కప్పెడతామా? అది ఎత్తుగా ఉండే స్థలంలో పెడతాం. ఎందుకు అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా ఏం కావాలా? వెలుగు కావాలా, వెలుగు రావాలా. అందుకే ఏం చేస్తామంటే దీపాన్ని వెలిగించి ఏం చేస్తామంట పైన పెడతాం, అక్కడ ఉన్న వారందరికీ కూడా వెలుగు రావడానికి. అందుకే చెప్తున్నాడు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవుడు ఏం చేస్తున్నాడంటే చీకటిలో ఉన్న మనలని తన వెలుగులోనికి ఎందుకు నడిపించినంటే మనలను మొదట ఏం చేసినాడు? వెలిగించినాడు. ఏం చేసినాడంట? వెలిగించినాడు. మనం ఒక్కరమే కుటుంబంలో వెలిగించబడ్డాం కదా. ఒక దీపం ఏం చేస్తుంది? ఇంటి అంతటికి వెలిగిస్తుంది. ఒక దీపం ఏం చేస్తుందంటే అనేక దీపాలను ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అనేక దీపాలని వెలిగిస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే అనేక దీపాలను వెలిగించే వారముగా ఉండాలి. అనేక దీపాలను వెలిగించాలంటే ఏం చేయాలా? మనం మండుతూ ఉండాలి కదా. మనం మండుతున్నప్పుడే పక్కన ఉన్న దీపాన్ని ఏం చేయగలం? మనము వెలిగించవాలి. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? వెలుగుగా చేస్తూ వచ్చినాడు. లుదియా జీవితానికి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమెను వెలిగించిన వాడుగా చూస్తా ఉన్నాం. చూడండి,
ఆమె దేవుని మాటలు విని అపోస్తుల కార్యం 16 వచ్చింది చదవండి. అపోస్తుల కార్యం 16. అప్పుడు ఉదయను దైవభక్తి గల ఒక స్త్రీ వించుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఏం చేయబడిందండి? ఆమె వినుచుండెను. ఏం చేసిందంటే దేవుని గురించి ఆమె వింటూ వచ్చింది. అపోస్తులైన పౌలు చెప్తున్నప్పుడు ఏం చేస్తూ వచ్చిందంట? ఆమె వింటూ వచ్చింది. వినుట ద్వారా తన జీవితం ఏం చేయబడిందంటే తాను కూడా చీకటిలో ఉన్న తన జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వెలిగిస్తూ వచ్చినాడు. ఆమె వాక్యం వినుట ద్వారా తన జీవితం ఏం చేయబడిందంటే వెలిగించబడింది. ఏం చేయబడింది? వెలిగించబడింది. ఆమె పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆమె హృదయం ఏం చేయబడిందంట? తెరవబడుతూ వచ్చిందంట. దేవుని మాటలకు తన హృదయాన్ని ఏం చేయబడుతూ వచ్చింది? తెరవబడుతూ వచ్చింది. మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవునింటికి వెళ్తున్నాం అన్నప్పుడు మనం ఏం చేయాలా? మోకరించి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇప్పుడు నేను ఈ సమయంలో నీ ఇంటికి వచ్చా ప్రభువా, నీ బిడ్డలు మాట్లాడుతున్నారు, నాతో ఒక్క మాటైనా మాట్లాడు ప్రభువా. ఏం చేయాలా? ఒక్క మాటైనా నాతో మాట్లాడు ప్రభువా. నా హృదయం తాకే విధముగా ఒక్క మాటైనా. మనం ఎన్నో మాటలు వింటాం కదా, దేవుని వాక్యాన్ని ఎంతో వింటాం. ఏదో మీటింగ్లు వెళ్తాం అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు, నైట్ ఏదైనా స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, ఉదయం మీటింగ్ ఆరంభిస్తే నైట్ కుటుంబ ప్రార్థనతో ముగించబడతాడు. అది యూత్ మీటింగ్ అయినా కాన్వకేషన్ అయినా ఏదైనా సరే, ఉదయం 9 గంటలకు కానీ 10 గంటలకు మీటింగ్ ఆరంభిస్తే నైట్ కుటుంబ ప్రార్థనతో ముగించబడతాడు. నైట్ కుటుంబ ప్రార్థన అయిపోయి నైట్ 9 ఆ టైం అవుతుంది. అప్పుడు దాకా ఉదయం నుంచి అప్పుడు దాకా వాక్యం పాటలు వింటూనే ఉంటాం. కానీ ఆ మాటలు మన హృదయంలో ఉంటాయా? అన్నీ స్టోరేజ్ చేసుకుంటాం మనం, ఆ మాటలన్నీ చేసుకోలేము కదా. ఎందుకంటే అందుకే మనం ఏం చేయాలంటే దేవునింటికి మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఈ దినం అంతట్లో నీ బిడ్డల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాటైనా నాతో మాట్లాడు ప్రభువా, ఒక్క మాటైనా నాతో మాట్లాడు ప్రభువా. ఆ ఒక్క మాటే నీవు భూమి మీద బ్రతికున్నంత వరకు గుర్తుంటుంది. మీకు ఏదైనా ఒక మాట గుర్తుందా? మీరు రక్షింపబడినప్పటి నుంచి దేవుడు నాతో ఈ మాట ద్వారా మాట్లాడినాడు అని చెప్పగలరా? చెప్పగలరా? ఒక్క మాటైనా ఈ మాట నాకు గుర్తు ఉంది, పలానప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. అది దేవుని బిడ్డలు చెప్పడం ద్వారా కావచ్చు, లేదా మనం బైబుల్ చదవడం ద్వారా కావచ్చు. చెప్పగలరా? చెప్పలేదు కదా. ఎందుకు గుర్తులేదు? కానీ దేవుడు మాట్లాడితే ఆ మాట గుర్తుంటుంది. నేను కొండపాటూరులో సేవ చేస్తున్నప్పుడు యోహాన్ అన్న అని ఆయన పెద్ద ఆయన, ఆయనకి చదువు రాదు, మిషన్ కొడతాడు. చదువు రాదు, అస్సలకి రాదు. ఆయన అన్నాడు ఒకసారి చెప్తుంటే, అక్క నేను ఎన్నో మాటలు వింటా అంటే, ఆయన పెద్ద వయసు ఆయన కానీ అక్క అన్నానే పిలుస్తారు. అక్క నేను ఎన్నో మాటలు విన్నా కానీ అవన్నీ గుర్తుండవు అక్క, దేవుడు చెప్పే మాట ఒకటే నాకు గుర్తుంటుందా? గుర్తుంది అక్క అని. ఏందన్నా అని అంటే అప్పుడు ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చినాడంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఈ వాక్యం మాత్రం నాకు గుర్తుంది అక్క అన్నాడు. అంటే ఆయన చదువు రాకపోయినా ఆ ఒక్క మాట ఆయన జీవితంలో ఏముందంట? గుర్తు ఉంది. అంటే అది దేవుడు మాట్లాడినాడంట. అది ఏదో సందర్భంలో దేవుడు ఆయనతో ఆ మాట మాట్లాడినాడంట. మనం ఏ ఆలోచన లేకుండా, దేవుడు నాతో మాట్లాడాలని లేకుండా, ఏదో మనం వచ్చినాం కూర్చున్నాం పోయినామంటే, ఎన్ని సంవత్సరాలు మనం ఏదో బైబుల్ చదవాలి కాబట్టి ఏం చేస్తున్నాం, చదువుతున్నామంటే ఆ మాటలు ఏవి మన జీవితంలో గుర్తుండవు. నువ్వు ప్రతిరోజు ఇదే విధంగా కూర్చొని వింటా ఉన్నా నీకు ఆ మాటల ద్వారా ఉండదు. ఏది కూడా నీ హృదయంలో దేవుని మాట గుర్తు అనేది ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని ఏం చేయాలి? దేవుని ఇంట్లో కూర్చోవాలి. అది సిస్టర్స్ మీటింగ్ కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, ఆదివారం జరిగే ఆరాధన కావచ్చు, ఏదైనా సరే ఏం చేయాలా? ఆ మాట ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. 2004 సంవత్సరంలో నేను సేవకు సమర్పించుకున్నాను.
ఎప్పుడు 2004లో నేను సేవకు సమర్పించుకున్నాక బాప్టిజం తీసుకున్నాక అన్నీ తీసేసినాను. అది కూడా దేవుడు నాతో మాట్లాడితేనే తీసేసినాను. అవన్నీ కూడా నేను బైబిల్లో ఒక దగ్గర అన్నీ గుర్తు పెట్టుకున్నాను అనమాట. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, సేవకు తీర్మానం చేసుకున్నాను. తీరా మీటింగ్కి వెళ్ళేటప్పుడు నాకు ఏమని ఆలోచన అంటే ఏమైనా పెట్టుకోవాలా, ఏం చేయాలా, ఇట్లా పోవద్దు, ఏమైనా పెట్టుకొని పోవాలి. అందరూ పెట్టుకున్నారు కదా, నేను కూడా పెట్టుకొని పోవాలా అని ఒకటే కలవరం. ఏందబ్బా ఇదేంది, ఇది సాతాను ఎటు శోధిస్తుంది అని ఒక పక్క చిన్న వయసు కాబట్టి ఏముంటుంది పెట్టుకోవాలని ఒక పక్క, అని పెట్టుకోకూడదు కదా, దేవుడు సేవకు పిలిచాడు కదా అని ఒక పక్క. సరే మీటింగ్కి వెళ్తే యవనస్తుల కూడి జరుగుతుంది. అప్పుడు మీటింగ్కి వెళ్తే అంకుల్ మాట్లాడుతున్నాడంటే అప్పుడు సేవ కొరకే తీర్మానం చేస్తాడు. అపోస్తుల కాలంలో అపోస్తుడైన పౌలుని అంటాడు, ఏమంటాడంటే నేను ఒక సాధనముగా ఏర్పరచుకొని ఉన్నాను. పౌలును దేవుడు ఏం చేశాడంట, ఒక సాధనముగా ఏర్పరచుకున్నాను అని మాట్లాడు. ఆ మాట నా హృదయంలో తాకింది. ఇప్పుడు 2004 సంవత్సరంలో నా మొట్టమొదట నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాగ్దానం ఏమిచ్చంటే కీర్తనల 20వ అధ్యాయంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే మన జీవితము ఒకప్పుడు ఏమైంది, చీకటిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం, ఒకప్పుడు మనము లోక సంబంధమైనవి అన్నీ కూడా మన హృదయంలో నింపుకున్నాం కదా. ఏం చేసినా లోక సంబంధమైన వాటి అన్నిటినీ కూడా మన హృదయంలో నింపుకున్నాం. మరి మనల్ని ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే మర్చిపోతామా చెప్పండి. మన చిన్నప్పుడు ఎవరేమన్నది కూడా ఇప్పుడు చెప్పండి చెప్తాం కదా. వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చెప్పినారు అవన్నీ చెప్తాం. కానీ దేవుని వాక్యాన్ని, ఇప్పుడు విన్న వాక్యాన్ని మళ్ళా దాన్ని చెప్పాలంటే ఎందుకు, లోక సంబంధమైనవి అన్నీ మన హృదయంలో ఏం చేయబడ్డాయి, నింపబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యానికి ఎక్కడ చోటు ఉంది, ఏం చేయాలి, హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. హృదయం అంటే హృదయంలో ఉన్న చీకటి అంతా కూడా ఏం చేయబడాలా, పోవాలి. ఇక్కడ లుదియా ఏం చేస్తూ వచ్చిందంటే పౌలు వాక్యం చెప్తా ఉంటే తన హృదయం ఏం చేయమందంట, తెరవబడుతూ వచ్చిందంట. మన హృదయం కూడా ఏం చేయాలా, తెరవబడినప్పుడే మనలో ఉన్న చీకటి అంతా పోయి మనలోకి ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. ప్రభు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా ఏమై ఉండాలా, వెలుగై ఉండాలి. వెలుగై ఉన్న మనము చీకటి కార్యాలు ఏవి కూడా మనము చేయము. వెలుగైన మనం ఏం చేయము, చీకటి కార్యాలు చేయము. ఎందుకంటే మనలో వెలుగు ఉంది కాబట్టి. వెలుగు ఆ చీకటి ఒక్క లైట్ అయ్యంగానే ఆ రూమ్లో ఉన్నంత చీకటి ఏమైపోతుంది, పోతుంది కదా. రూమ్ అంతా చీకటిగా ఉందనుకోండి, ఒక క్యాండిల్ పెట్టినాం, ఒక బల్బు వేస్తున్నాం, ఏమైపోతుంది, ఆ చీకటి అంతా కూడా పోతుంది. మరి మన హృదయంలో చీకటిగా ఉన్న మన హృదయము దేవుని వాక్యము మనలో ఉంటే ఏమైపోతుంది, చీకటి అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఆ లుదియా హృదయం ఏం చేయబడింది, వెలిగించబడింది. తన పేరుకి అర్థం ఏంటంట, దివిటి. ఆ దివిటి ఏం చేస్తూ ఉందంటే వెలుగుతూ ఉంది. నేను కూడా చీకటి ఉన్న మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తన వెలుగు కొరకై తన వెలుగు మనలో నింపుతూ వచ్చినాడు. మనం వెలుగై ఉండాలని దేవుడు నీ పట్ల నా పట్ల ఏం కలిగి ఉన్నాడంట, ఆశ కలిగి ఉన్నాడు. తన బిడలముగా తన వెలుగును మనలో మనం ఆయన వెలుగును ఇతరులకు చూపించే వారముగా ఆ మనము వెలిగించబడుతూ అనేక చీకటిలో ఉన్న దీపాలను, ఆరిపోయిన దీపాలను మనం ఏం చేయాలంట, వెలిగించే వారముగా ఉండాలి. పూర్వం ఏమైనామంట, చీకటై ఉన్న మనము ఇప్పుడు ఏమైనామంటే ప్రభునందు వెలుగై ఉన్నాము. మొదటిదిగా మనం చూస్తే చీకటై ఉన్న మనలను దేవుడు వెలుగుగా చేస్తవచ్చు. రెండవది మనం చూస్తే ఈ యొక్క లుదియా సాక్షార్థమైన జీవితము జీవిస్తూ, సాక్ష్యం కలిగిన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చింది. వెలిగించబడిన మనము, రక్షింపబడిన మనము, మనకి ఏది అవసరము, ఏమవసరము, సాక్ష్యము అవసరం. సాక్ష్యం ఎందుకు అవసరం అంటే ఒకప్పుడు మనము ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన జీవితము మన చుట్టుపక్కల వాళ్ళు కదా, మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు మన జీవితాన్ని చూస్తారా చూడరా, మరి మన ప్రభువుని నమ్ముకున్నట్లు మనము
వెలిగించబడిన మనము మన వెలుగు ఇతరులు చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? సాక్షార్థమైన జీవితము జీవించాలి. చూద్దాం. సాక్షార్థమైన జీవితం మనము జీవించాలి. ఆదికాండము 23వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 23:5-6 వచనాలు. కుమారుడు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజావై ఉన్నావు. చాలు. ఇక్కడ అబ్రహాం, ఇక్కడ ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో అబ్రహాముని గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే హేతు కుమారులు అంటే అన్యజనులు ఎవరి గురించి చెప్తున్నారు అంటే అబ్రహాముని గురించి చెప్తున్నారు. ఏమని చెప్తారంటే నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు. ఎందుకు ఆ మాట వాళ్ళు చెప్పగలిగినారంటే అబ్రహాము అన్యజనుల మధ్య నివసించినప్పటికీ తన జీవితం ఎలా ఉంది? సాక్షార్థకరమైన జీవితముగా ఉంది. అన్యజనుల మధ్య మాదిరికరమైన జీవితం తను జీవించేవాడుగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా ఇతరులు తన మీద ఎటువంటి నేరం మోపటానికి వీలు లేకుండా తను ఏం చేస్తూ వచ్చినంటే తను పిలిచిన దేవునికి ఏం చేస్తున్నాడు? భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడంట? జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము పిలువబడుతూ వచ్చినాడు కదా, సర్వశక్తి గల దేవుడు అబ్రహాముని పిలిచినాడు. అబ్రహాము పిలిచినప్పుడు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు చెప్పినట్టుగా వెళ్తూ వచ్చినాడు. వెలుట ద్వారాగానే కాదు కానీ అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తూ వచ్చినంటే నిందారహితంగా నడుచుకుంటూ వచ్చినాడు. ఎంతో భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తూ వచ్చినాడు. అంత మాత్రమేనా అంటే అన్యజనుల మధ్య ఎలా ఉన్నాడంట? నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. తన జీవితం, తన సాక్ష్యం చూడండి ఎలాగుందో. మహారాజు అంటే ధనవంతుడే ఉన్నట్టునా? ధనవంతులుగా ఉండడమేనా? కాదు. ఏ విషయంలో అంటే మన యొక్క జీవితము ఒకవేళ ఈ లోక సంబంధంగా మనం దరిద్రులుగానే ఉండవచ్చు, కానీ మన సాక్ష్యం ఎలా ఉండాలి? మంచిదిగా ఉండాలి. మంచి సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు మన ధనాన్ని బట్టు, మన మంచితనాన్ని బట్టు కదా, మన పేరు ప్రఖ్యాతలు బట్టు మనకు విలువ ఇవ్వరు. దేన్ని బట్టి ఇస్తారు? మంచితనాన్ని బట్టి, మంచి సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తారు? మనకు విలువ ఇస్తారు. చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా గౌరవించేవాడు, గౌరవం కలిగినవాడు అని ఏం చేస్తారంటే గౌరవించేవారుగా ఉంటారు. ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు, నువ్వు మా మధ్య మహారాజు అయిన నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా మీ భార్యను ఏం చేసుకోవచ్చు? పాతి పెట్టుకోవచ్చు. నువ్వు మమ్మల్ని అంటే అబ్రహాం ఏం చేస్తున్నారంటే డబ్బు ఇచ్చి కొంటాడు. ఎప్పుడు ఈ మాట జరిగిందంటే శారమ్మ చనిపోయినప్పుడు నీవు మా మధ్య మహారాజువై ఉన్నావని దాని గురించి చెప్పగలుగుతాడు. ఏది ప్రాముఖ్యము అంటే మన క్రైస్తవ జీవితంలో సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యము? సాక్ష్యము ప్రాముఖ్యం. సాక్ష్యము లేకపోతే ఏముండదు? మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి ఇదంతా కూడా మనం ఎన్ని చేసినా కానీ సాక్ష్యము లేకపోతే అంతా కూడా మన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఊచి సంతోషించేవాడుగా ఉంటాడు. మనం మంచి సాక్ష్యం కలిగిన వారముగా ఉండాలి. అంత మాత్రమేనా అంటే ఇస్సాకు కూడా చూడండి. ఇస్సాకు ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 25. ఇస్సాకు ఆ దేశం నందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తుల అతని అందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తులు పూడ్చివేసిరి. ఇక్కడ ఆదికాండం 26వ అధ్యాయంలో మనం 23వ అధ్యాయంలో ఎవరి సాక్ష్యం చూస్తూ వచ్చినాం అంటే
అబ్రహాము యొక్క సాక్ష్యం. 26వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడిందంటే ఇసాకును గురించి రాయబడింది. ఇసాకు కూడా ఆ యొక్క అబ్రహాము తవ్వించిన బావులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు పూడుస్తూనే వచ్చినారు. మనమైతే ఏం చేస్తాం, ఏదైనా ఒక్కటి మనం చేస్తే దాన్ని ఒకవేళ పూడ్చినారనుకోండి, ఏదైనా చేసినారంటే ఏం చేస్తాం, మనం గొడవ చేస్తాం కదా. ఇక్కడ ఇసాకు ఏం చేయలేదంటే వారితో గొడవ చేయలేదు. అంటే తన సాక్ష్యాన్ని ఏం చేస్తున్నాడంట, కాపాడుకోండి. దేవుడు తన సాక్ష్యాన్ని బట్టే ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ సంవత్సరం పంట వేస్తే ఏమొచ్చిందంట, 100 ఫలము తను పొందుతూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు, 100 ఫలం పొందుతూ. వారు ఇసాకు ఆశీర్వదింపబడే కొలది, ఇసాకు దీవించబడే కొలది వారిలో ఏం కలిగిందంట, అసూయ కలిగింది. ఫిలిస్తీన్లకు ఏం కలిగింది, అసూయ పడుతూ వచ్చినారు. ఇది మన దేశంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు, ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాడు, ఎంతగానో దీవించబడుతున్నాడని ఏం చేస్తూ వచ్చారంట, వాళ్ళు అసూయ పడుతూ వచ్చినారంట. ఇది మనము మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ నా స్థితిని ఏం చేస్తాడంట, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని చేర్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుంటినని చెప్పాను. ఏం చేస్తాడంట, మహాసభ వారిని తేరి చూచి ఏమంటాడంట, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటుని. అందరి ఎదుట చెప్తున్నాడు. ఒకరిద్దరు అనుకోండి ఏం చెప్తారు, తన పక్షం ఉండేవాళ్ళు అయితే పౌలు మంచోడు కదా, మంచి సాక్ష్యం కలిగినోడు అంటారు కదా. నిన్ను నన్నైనా ఏమంటారు, ఒక 2-3 అనుకోండి, వాళ్ళకు మనం నచ్చుతాం కాబట్టి ఏం చెప్తారు, నీ గురించి నా గురించి మంచిగా చెప్తారు. అదే 100 మంది ఉన్న కాడ చెప్పినాం అనుకోండి, ఏం చేస్తారు, బాబు చెప్పినా గమ్మగుండు, నీ జీవితం బాగుందా, నీ మాటలు బాగుంటాయి, నీ ప్రవర్తన బాగుందా అంటారు కదా. ఇక్కడ మహాసభ వారి ఎదుట ఏం చెప్తున్నాడంట, వేరి చూచి అక్కడ చెప్తున్నాడు, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. సభ ఎదుట చెప్తున్నాడు పౌలు. మరి నీవు నేను కూడా మన సాక్ష్యం అలాగూ అదే చూడండి 24:16 కూడా 15 అపోస్తల ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులను ధన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. 16 వచ్చింది చదువుక. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను అభ్యాసం చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన ఎల్లప్పుడూ నా మనస్సాక్షి 16 వచ్చింది, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏం చేస్తున్నంట, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాడు. అంటే తన యొక్క సాక్ష్యము ఎక్కడ పాడైపోతుందో కదా, ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడైనా నేను దుఃఖపెడతానేమో. ఒకప్పుడు పౌలు ఏం చేస్తూ వచ్చినంటే చీకటిలో ఉంటూ వచ్చినాడు. అంటే తను దేవుడు తెలుసు పౌలుకి, కానీ యేసు ప్రభువుని చనిపోయి తిరిగి లేచినాడంటే ఆ మాటను ఏం చేయడు, నమ్మడు. ఎవరు, సౌలుగా ఉన్నప్పుడు. పౌలు సౌలుగా మొదట తను జీవించిన జీవితంలో తన అంటే చీకటిలో తాను ఉంటూ వచ్చినాడు. ఒక్కసారిగా దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన నేత్రాలు ఏం చేయబడ్డాయి, వెలిగించబడిన తర్వాత తన సాక్ష్యాన్ని తన జీవితం వెలిగించబడిన తర్వాత పౌలు అంటున్నాడు, దినదినము తన యొక్క మనస్సాక్షిని మనుషుల ఎదుటను దేవుని ఎదుటను ఎట్లా ఉండాలంట, నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేస్తున్నట్ట, అభ్యాసం చేసుకుంటా. అంటే ప్రతి దినము తన సాక్ష్యాన్ని ఏం చేసుకుంటున్నాడు, కాపాడుకుంటా ఉన్నాడు. అభ్యాసం చేసుకున్నాడంటే ఇంకా దేవుని కొరకు తన సాక్ష్యాన్ని అనేకులు తనను బట్టి ఏం చేయాలా, దేవుని యొద్దకు రావాలా.
అందుకే తన సాక్ష్యాన్ని ఏం చేస్తున్నట్టే కాపాడుకుంటాం, మనుషులు ఎదుటను దేవుని ఎదుట. మనం ఏమంటాం, ఏదన్నా జరిగినప్పుడు ఏమంటామంటే నాకు మనుషులతో అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు, నా యొక్క మనసును ఎరిగినవాడు దేవుడు ఉన్నాడు, నా జీవితం దేవునికి తెలుసు అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, మనుషులు ఎదుటను దేవుని ఎదుట. మన యొక్క సాక్ష్యం ఏం చేయాలి, దేవుని నమ్మ. ఒకప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాం, మనం ఇష్టం వచ్చింది చేసినాం. ఇప్పుడు ఎవరు ఇష్టమైంది చేయాలి, దేవునికి ఇష్టమైంది చేయాలి. అలాగే మనం చేసినప్పుడు మనుషులు మనం చూస్తారు, అరే ఒకప్పుడు ఏం ఇంత దుర్మార్గంగా ఉన్నాడు కదా, ఏం ఇంత దుర్మార్గంగా ఉన్నది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేది, ఇప్పుడు అలాగ చేయట్లేదే, అలాగ మాట్లాడట్లేదే అని ఏం చెప్పాలి, మనుషులు మన గురించి సాక్ష్యము చెప్పాలి. పౌలు జీవితంలో అదే చెప్తూ వచ్చినారు, పౌలు జీవితంలో అదే చెప్తూ వచ్చినారు. ఒకప్పుడు క్రైస్తవులైన హింసించినవాడు కదా, అంటే ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు, దేవుని కొరకు కొట్టబడుతున్నాడు, దేవుని కొరకు అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవిస్తాను. తన జీవితము ఇతరులు చూసినప్పుడు తనను బాధించిన వారు చూడరా, చూసిద్దరా పౌల్ని? ఏం చేస్తూ వచ్చినాడంట పౌలు, స్త్రీలని పురుషుల్ని ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వారిని కొట్టి వారిని చెరసాల వేస్తూ వచ్చినాడు, కొంతమందిని చంపిస్తూ వచ్చినాడు. మరి చెరసాల వేసిన వారు చూసినారా పౌల్ని? చూసినారా? ఒకప్పుడు అలాగున్నాడు కదా, ఇప్పుడేంది ఆ పౌలే దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, ఆ పౌలే ఇప్పుడు దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు, ఆ పౌలే దేవుని కొరకు హింసింపబడుతున్నాడు అని చెప్తారా చెప్పరా? అందుకే అంటున్నాడు, నేను మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్టు అభ్యాసము చేసుకొనుచున్నాను. మనం కూడా ఏం చేసుకోవాలంట, అభ్యాసం చేసుకో. ప్రభువా, నేను మనుషుల ఎదుట నీ ఎదుట నేనేం చేయాలి, సాక్షార్థమైన జీవితం, మంచి జీవితం నీ కొరకు జీవించినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. మొదట ఏం చేయబడింది, ఆమె లుదియా తన జీవితం ఏం చేయబడిందంటే వెలిగించబడింది. రెండోది ఆమె ఏం కలిగి ఉందంటే సాక్ష్యము కలిగి ఉంది. మూడోదిగా ఆమె జీవితంలో ఏముందంటే ఆకర్షింపబడే స్త్రీగా చూస్తాం. ఏం చేయబడింది, ఆకర్షింపబడేదిగా ఉంటూ వచ్చింది. యోహాను సువార్త 12:32. 12:32. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకొందునని చెప్పాను. చాలు. ఇక్కడ ఏం చేయండి, ఎవరు ఆకర్షించుకుంటారంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, నా యుద్ధకు వారిని ఆకర్షించుకుందును. అంటే మన జీవితము ఎలా ఉండాలంటే ఇతరులను ఆకర్షించుకునే విధముగా మన జీవితము ఉండాలి. ఏం చేయాలి, ఇతరులను ఆకర్షించుకునే విధంగా మన జీవితము ఉండాలి. ఎవరు అలాగా ఆకర్షించబడే విధంగా జీవిస్తూ వచ్చినారంటే ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనం చేయమని ఆయనను వేడుకొంది. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరడేలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ సమరయ స్త్రీ గురించి చెప్పబడుతూ వచ్చింది 28వ వచనంలో. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో సమరయ స్త్రీ ఒకప్పుడు ఎలాగ జీవిస్తూ వచ్చింది, ఆమె పాపంలో చీకట్లో జీవిస్తూ వచ్చింది. అలాంటి స్త్రీ ఏం చేయబడుతూ వచ్చిందంటే ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవితాన్ని మార్చినాడో తన జీవితం ఏం చేయబడింది, మార్చబడింది. తన జీవితం ఏం చేయబడింది, వెలిగించబడింది. తన జీవితము సాక్షార్థముగా ఉంటూ వచ్చింది. ఇంకా ఆమె మాటలు అక్కడ
ఆ సమరయ ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం చెప్తా ఉందంటే, అక్కడ ఒకప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు. అలాంటిది ఏం చెప్తా ఉందంటే, ఆ స్త్రీ తన కుండను విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి. ఏం చేయాలంట? ఆమె విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళి చెప్తా ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మీరు వచ్చి చూడండి అంటే ఎవరైనా వింటారా? వినరు కదా. అంటే ఈమె మాటలు చెప్పంగానే ఆమె మాటలకు ఏం చేయబడ్డారు? ఆకర్షింపబడ్డారు కదా. ఆమె మాటలకు ఏం చేయబడ్డారంట? ఆకర్షింపబడి వాళ్ళందరూ కూడా ఆమె మాటలు విని ఏం చేస్తూ వచ్చినారంట? 39వ వచనం చదివాం కదా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో ఉన్న సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె చెప్పిన మాట విని ఎవరు వచ్చారంట? ఆ ఊర్లో ఉన్న సమరయులు అందరూ వచ్చారంట. చూద్దాం రా. ఆమె మాటలు విని వచ్చుట ద్వారా ఏం చేస్తూ వచ్చారంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం చేయబడ్డారు? అనేకులు. యేసు ప్రభు మరి అందరికి వెళ్ళి చెప్పినాడా? ఒక్క దీపాన్ని వెలిగించినాడు. ఆ దీపం ఎవరు? సమరయ స్త్రీ. ఆ దీపం వెలిగించబడింది. ఆ దీపం ఏం చేసింది? ఆ ఊర్లో వెళ్ళి అనేక దీపాలు వెలిగించబడుతూ వచ్చినాయి కదా. ఆమె మాటకు అనేకులు వచ్చి ఏం చేస్తారంటే ఆయనందు విశ్వాసము ఇచ్చినారు. మనము ఏం చేయాలంట? మనము ఆకర్షింపబడే విధంగా మన జీవితాలు ఉండాలి. ఏముండాలి? మనం చూడంగానే అనేకులు ఆకర్షింపబడాలి. మన మాటలకు ఏం చేయాలి? వాళ్ళు ఆకర్షింపబడాలి. ఏ మాటలు? లోక సంబంధమైన మాటలు కాదు. ఏ మాటలు? దేవుని మాటల చేత వారిని ఏం చేయాలంటే మనము ఆకర్షించే వారముగా ఉండాలి. ఎలాగ చెప్తే వారు ఆకర్షింపబడతారు? లోకంలో ఉన్న వారికి చెప్తే ఎలాగ చెప్తే ఆకర్షింపబడతారు? నెమ్మదిగా కదా. మనం ప్రేమతో మాట్లాడే మాటలు, వారి ఎడల దయగలిగి ఉన్నప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు కదా, వారితో మనము ప్రేమతో మాట్లాడినప్పుడు వారు ఏం చేస్తారు? ఆకర్షింపబడేవారుగా ఉంటారు. అలాగూ ఈ సమరయ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే వెళ్ళి చెప్తూ వచ్చింది. మన జీవితం కూడా ఏం చేయాలంటే ఆకర్షింపబడేదిగా ఉండాలా. ఇతరులు మనము ఆకర్షించే వారముగా ఉండాలా. ఇతరులు ఏం చేయాలంట? ఆకర్షించే వారముగా మన మాటలు ఉండాలి. అంటే దేవుని ప్రేమ చూపించినప్పుడు వారు ఏం చేయబడతారు? అందుకే వాక్యం రాయబడింది, నేను ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు. అంటే మన సొంత మాటలు, మన యొక్క సొంత ప్రయత్నం, మన సొంత ఆలోచన ద్వారా రాదు. మొదట మనం ఏం చేయబడాలా? మనం వెలిగించబడాలి కదా. దీపము వెలిగించబడినప్పుడు ఒక లైట్ వెలుగుతుంది అనుకోండి, నైట్ పూట బయట లైట్ వెలుగుతుంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న పురుగులన్నీ ఎక్కడికి వస్తాయి? లైట్ దగ్గరికి వస్తాయి. ఆ లైటు, ఆ వెలుగు ఏం చేస్తుంది? వాటిని ఆకర్షిస్తుంది. ఆ లైట్ ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అట్లనే అనేకలు మనం ఆకర్షించాలంటే ఏం చేయాలి? మనం ఒక బలుపులాగా వెలుగుతూ ఉండాలి. ఏం చేయాలి? ఒక బలుపులాగా మనం వెలుగుతూ ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఏం కనపడాలి? ఇతరులకి కనపడాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మంచితనము మనం ఏం చేయాలి? ఒక దీపం ద్వారా వాటిని ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ఒక దీపం ఎలాగ వాటిని ఆకర్షించుకుంటారు. మనం కూడా ఒక ఆత్మనైనా దేవునింటికి తీసుకుని రావాలంటే ఏం చేయాలి? మనం అలా ఉండాలి. ప్రేమతో మాట్లాడే వారముగా ఉండాలి. ఇతరుల ఎడల దయ చూపే వారముగా ఉండాలి. ఇతరుల ఎడల కనికరము చూపే వారముగా ఉండాలి. మనం ఇంకేం చేయాలంటే మంచితనముగా మనం మాట్లాడినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆకర్షింపబడేవారుగా ఉంటారు. అర్థమైందా? పాపాత్మురాలైన స్త్రీని ఆమెను చంపడానికి యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే వారందరూ కూడా ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అమ్మ, వారెవ్వరు నిన్ను శిక్షించలేదు.
అంటే ఆమెను పాపాత్రులైన స్త్రీని అమ్మ అయ్యా అక్క అని మర్యాద గౌరవిస్తామా? ఎవడ దొంగతనం చేశాడు అనుకోండి, వాడి పేరు ఎత్తి పిలిచి వాడి గౌరవించి చేస్తామా? ఏం చేస్తాం మనం? ఇంకా వాడి పేరు కాదు కదా, ఎట్ట మాట్లాడతాము? మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మనకి ఇష్టం వచ్చిన భాషలో వాడిని ఏం చేస్తాం? పిలుస్తాం. దొంగను, వాడని, వీడను, అట్టుటోడు ఇట్టుటోడు ఏం చేస్తాం? మాట్లాడు. మరి యేసుప్రభు ఏమన్నాడు? అమ్మ అంటే ఆ మాటలో ఎంత ప్రేమ ఉందో చూడండి కదా. అంటే మనం అలాగ మన మాటలు మనం మాట్లాడినప్పుడు ఇతరులు ఏం చేస్తారు? ఆకర్షింపబడతారు. అర్థమైందా? ఇతరులు ఏం చేస్తారు? అదే మనము ఒక మంచి మాట నిదానముగా మాట్లాడేది వేరు కదా, కోపంగా మాట్లాడేది అదే మాటను మనము 2 విధాలుగా మాట్లాడచ్చు. ఒకటి నిదానంగా మాట్లాడడం ద్వారా ఏం చేయబడతారు? వాళ్ళు ఆ మాటను బట్టి మనం మాట్లాడే నోటి నుండి వచ్చే పలుకు ద్వారానే ఏం చేయబడతారంటే ఆకర్షణ. అదే మాట మనం గట్టిగా మాట్లాడినాం అనుకోండి, రఫ్గా మాట్లాడినాం అనుకోండి, ఏం చేస్తారు? అది మంచి మాటే కానీ వాడి దగ్గరగా పోవద్దు, అసలు ఆమె దగ్గరగా అస్సలు పోవద్దు అంట. అర్థమైందా? ఒక్క మాట, ఆ మాటను మనం మృదువుగా మాట్లాడేది వేరు, కఠినముగా మాట్లాడేది వేరు. మనం మృదువుగా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఆకర్షింపబడతారు. అందుకే చూడండి, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తాం మన ఊర్లోకి వస్తుంది, షోపులు అమ్మేవాళ్ళు, ఇంకా ఏమైనా అమ్మేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక మాటతో 2 మాటలు కాదు, ఇంకా వాళ్ళ మాటలు చూడంగానే మనం ఏమైపోతాం? ఇక అది ఏదన్నా కానీ ఏం చేయాలా? కొనేసుకోవాలి. అంటే అట్లా ఉంటాయి మన మాటలు. అంటే వాళ్ళు అలాగా ఆకర్షించుకుంటారు. అవి అమ్మ శైలైపోవడానికి ఏం చేస్తారంటే అలాగ వారు మాటల చేతనే ఏం చేస్తారంటే ఆకర్షిస్తారు, ఆకట్టుకుంటారు. మనం కూడా ఎవరిని బట్టి మనం ఆకట్టుకోవాలా? దేవుడిని బట్టి మన ద్వారా ఒక ఆత్మైనా రావాలంటే ఏం చేయాలా? ఆకర్షించుకునే విధంగా మన జీవితము ఉండాలి. లిదియా జీవితానికి ఏందర్థము? దివిటి. ఆమె వెలిగించబడింది. జక్కే జీవితం వెలిగించబడింది. ఇంకా అనేకులు వెలిగించబడుతూ వచ్చినారు. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏం చేయబడ్డా? వెలిగించబడ్డా. రెండోది మనం వెలిగించబడిన మనము మనకి ఏం అవసరము? సాక్ష్యము అవసరం. ఒకప్పుడు జీవించినట్టు కాదు, ఇప్పుడు ఏం కలిగి ఉండాలా? సాక్ష్యం కలిగి ఉండాలంటే మాదిరికరమైన జీవితం. అప్పుడున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి మధ్యలో ఏం కనపడా? వ్యత్యాసము కనపడాలి. అప్పుడులాగా లేదు, అప్పటిలాగా మాట్లాడట్లేదు, అప్పటిలాగా చేయడం లేదు అంటే అదే సాక్ష్యం. సమరేశ్రీ తను ఏం చేస్తూ వచ్చింది? తన సాక్ష్యం కలిగి జీవిస్తూ వచ్చింది. లుదియా జీవితంలో తను ఏం కలిగిందంట? సాక్ష్యం కలిగింది. మూడోదిగా మనం చూస్తే ఆకర్షించుకునే స్త్రీగా మనము చూస్తాము. మనం కూడా ఈ 3 లక్షణాలు కలిగి జీవించాలి. ఏదో మనం వస్తున్నాం పోతున్నాం, మన ఆత్మీయ జీవితం పోతా ఉంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనలో ఏమి రావాలి? ఏం రావాలి? మార్పు రావాలి. ఏం రావాలా? మార్పు రావాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాదు, మళ్ళీ ఏం కావాలంటే మార్పు రావాలి. మార్పు లేకుండా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కదా, ఎన్ని సంవత్సరాలు మనము బ్రతికినా ఆ బ్రతుకంతా కూడా వ్యర్థమే. దేవుని కొరకు నేను దేవుని బిడ్డనని మార్పు లేని జీవితం జీవిస్తే అదంతా కూడా ఏమన్నంట? వ్యర్థమే. మళ్ళీ ఏం కలిగి ఉండాలా? మార్పు రావాలి. రక్షణ లేకుండా మన జీవితం, మన హృదయం వెలిగించబడకుండా నేను వెలిగించబడ్డాలే అని నామకార్థమైన జీవితం జీవిస్తే ఏమైపోతాం? ఒక దినాన్న నష్టపోతాం. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మరి నేను దేవుని బిడ్డను కదా, నేను మా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా అంటే దాని ద్వారా నీకు ప్రయోజనము, నీ ద్వారా దేవుడు సంతోషించుడు, నీకు కూడా ఏముండదు? లోక సంబంధంగా ఒకవేళ నువ్వు దేవుని బిడ్డని చెప్పుకోవచ్చు కానీ నీ ఆత్మ జీవితానికి ఏముండదు? క్షేమము. ఒకానొక దినాన ఏమైపోతామంటే మనం నష్టపోయే వారముగా ఉంటాం. ఏం చేయబడాలంటే మన జీవితము వెలిగించబడాలి. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే మనలో నువ్వు రక్షింపబడినావా అని ఏం చేస్తాడు?
నువ్వు ఆ తప్పు చేసినావు కదా, ఈ తప్పు చేసినావు కదా అని ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపించేవాడుగా ఉంటాడు. అంటే మనను ఏం చేయాలా? సరైన గ్రహింపు కలిగి ఉండాలి. మన జీవితాన్ని నేను వెలిగించబడ్డానా, నా జీవితం సాక్షార్థంగా ఉందా, నేను ఇతరులను ఆకర్షించుకునే విధంగా నేను ఉండానా, లేకపోతే ప్రభువా నన్ను ఈ 3 విషయాల్లో నాకు సహాయం చేయి ప్రభువా అని ఏం చేయాలి? ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేసుకున్నాను.